పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగుగాక. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాం. దేవునికి స్తోత్రం. మంచిది. నేటి ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24వ వచనము 26వ వచనాలు మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24వ వచనము 26వ వచనాన్ని మనము చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో కూడా లేకపోయెను. 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. చదువుబడిన లేఖన భాగంలో యేసు వచ్చినప్పుడు అంటే ఆయన శరీరధారిగా ఆయన రాలేదు, ఆత్మస్వరూపిగా వారి మధ్యలోనికి వచ్చాడు. ఆయన జన్మించి స్వార్థ ప్రకటించి మరణించి సమాధి చేయబడి తిరిగి ఆయన లేచిన తర్వాత యేసు అనేకులకు అగపడి ఉన్నట్లుగా దైవ లేఖను మనకు తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసు వచ్చినప్పుడు ఆయన తిరిగి సమాధిని గెలిచి లేచి ఆయన వచ్చినప్పుడు 12 మంది యేసుకు ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత సంఖ్య పెరిగిపోయింది. కానీ యేసును వెంబడిస్తున్న వారి శిష్య బృందంలో ప్రత్యేకంగా 12 మంది ఉన్నారు. ఎంతమంది? 12 మంది ఉన్నారు. ఈ 12 మందిలో ఒకడు ఏమయ్యాడు? దారి తప్పిపోయాడు. అతనికి పేరు ఇస్కరియోతు యూదా. ఇప్పుడు 12 మందిలో ఒకడు పోయాడు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో కూడా ఒకడు అనబడుచున్న దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. 26వ వచనము. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకరైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాడు. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. ఏమిటి వ్యత్యాసం? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకరైన దిదుమా అనబడిన తోమా ఆ సమయంలో ఆ శిష్యులతో పాటు లేకపోవడం ఏమిటి? 8 దినములైన తరువాత మరలా శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, ఆ గదిలో ఉన్నప్పుడు తోమా వారితో ఉండడం ఏమిటి? ఒక సమయంలో వారితో పాటు లేకపోయాడు. మరలా కొన్ని దినములు 8 దినములైన తర్వాత లోపల శిష్యులు మరలా ఉన్నప్పుడు వారితో పాటు తోమా ఉండెను. ఈరోజు మన ధ్యానాంశం తోమా వారితో లేకపోయినప్పుడు కలిగినటువంటి నష్టం ఏమిటో ఈరోజు మనం ప్రత్యేక ధ్యానం చేద్దాం. తర్వాత ఇంకొక రోజున వారితో కూడా ఉన్నప్పుడు కలిగినటువంటి ఆస్వాదం ఏమిటి అనే విషయాలు మనం ఇంకొక సమయంలో దైవ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 12 మంది శిష్యులలో దిదుమా అనబడిన తోమా అనబడుచున్న ఈ వ్యక్తి వారితో కూడా లేకపోయెను. అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తారు. వారితో కూడా లేకపోయెను అంటే సహవాసం కలిగి ఉండలేకపోయాడు, సహవాసంలో ఉండలేకపోయాడు, సహవాసంలో నిలబడలేకపోయాడు, సహవాసంలో జీవించలేకపోయాడు.
అందుకొరకు వారితో కూడా లేకపోయారు అనే మాటకు సహవాసము కోల్పోయారు. ఏం కోల్పోయారంట? సహవాసాన్ని కోల్పోయారంట. తిరుమలబడిన తోమ యేసుతో ఉన్న శిష్యులతో యేసుతో సహవాసాన్ని కోల్పోయారు. అందుకొరకు వారితో పాటు లేకపోయారు. నేటి చాలా మంది యేసును వెంబడించిన వారు, యేసు బోధనలు విన్నవారు, యేసులో అద్భుతాలు చూసిన వారు, యేసును వెంబడించి వారి జీవితంలో స్వస్థతలు పొందుకున్న వారు, ఎన్నో గొప్ప కార్యాలను చూసిన వారు, రక్షించబడిన వారు, బాప్తిసం తీసుకున్న వారు, మార్గదర్శనం పొంది సంఘములో చేర్చబడిన వారు చివరికి ఆయనతో, సంఘముతో, సేవకులతో సహవాసం కలిగి జీవించకుండా ఎందరో దినాలలో బయటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నారు. ఆయనతో, ఆయన బిడ్డలతో, సంఘముతో, సంఘ సేవకులతో సహవాసం లేక అలనాడు తిరుగా అనబడిన తోమ ఎలాగైతే బయట ఉన్నాడో, వెలపట ఉన్నాడో, సహవాసానికి వెలపట ఉన్నాడో, సహవాసం కలిగి జీవించలేకపోయాడు. సహవాసం లేకపోతే మన జీవితంలో ఎన్నో నష్టాలు మనం కలిగి జీవిస్తామంట. ఆయనతో సహవాసం కలిగి ఉంటారు. ఇప్పుడు నిలబడిన తోమ శిష్యులతో పాటు కూడా లేకపోయాను, వారితో లేకపోయాను. వారితో లేకపోవుట గల నష్టం ఏమిటి? నేటి అంశం. వారితో కూడా లేకపోవుట గల నష్టం ఏమిటి అనేది నేటి అంశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోమ అనబడిన వ్యక్తి తక్కిన శిష్యులతో యేసుతో సహవాసం లేనందున ఏమి కోల్పోయాడు? ఏమి కోల్పోయిన వాడు? ఏమి నష్టమో కలిగిన వ్యక్తిగా జీవించాలనే విషయాలు, ఒక 7 విషయాలు ఈ రోజున నేను మీతో ధ్యానించాలని దైవజనుడిగా నేను మీకు ప్రేరేపించబడుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఇంటి తలుపులు మూసుకొని యేసు వారి మధ్య నిలిచాడు. సహవాసాన్ని కోల్పోతే ఈ తోమ వారితో లేకపోవట ఏమి కోల్పోయాడు? తోమ వారితో సహవాసం లేనందున, యేసుతో సహవాసం లేనందున, శిష్యులతో సహవాసం లేనందున, దేవుని బిడ్డలతో సహవాసం లేనందున కోల్పోయిన విషయాలు ఏమిటి? సహవాసం కలిగిన వారితో ప్రభు మాట్లాడిన మాటలు ఏమిటి? ఎవరైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే సహవాసాన్ని కలిగిన వ్యక్తులుగా జీవిస్తున్నారో, ప్రభు వారితో మాట్లాడిన విషయాలు ఏమిటో ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. తోమ కోల్పోయిన విషయాలు ఏమిటో మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా చూద్దాం. 19వ వచనాన్ని మనము చదువుదాం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక వారితో, ఎవరితో అడుగుతున్నాం? ఎవరితో చెప్పాలి? ఎవరితో? శిష్యులు. ఏ శిష్యులు? యేసును వెంబడించున్న శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఇంటి తలుపులు మూసుకొని ఇంటిలో ఉన్న యేసు వచ్చి మధ్యన నిలిచి వారితో మాట్లాడుచున్న మాట, వారితో చెప్పిన మొదటి మాట, మీకు సమాధానము. ఇప్పుడు తోమ ఈ శిష్యులతో సహవాసం లేదు కాబట్టి, సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ సమాధానమును తోమ ఏమయ్యాడు? కోల్పోయాడు. చెప్పండి. తోమ కోల్పోయాడు. సమాధానం కోల్పోయాడు. ఇప్పుడు సహవాసంలో ఉంటే ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. చెప్పండి. ఏం కలుగుతుంది? సమాధానం. అందుకని యోబు గ్రంథం అంటాడు, ఆయనతో నీవు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. యోబు గ్రంథంలో ఎవరితో సహవాసం అంట? ఆయనతో నీవు సహవాసం
నీకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు తోమ కోల్పోయింది ఏమిటయ్యా అంటే వారితో లేకపోయాడు కాబట్టి సమాధానమును కోల్పోయాడు తోమ. ఇప్పుడు గదిలో ఉన్న వారితో ప్రభు మాట్లాడుతున్న తక్కిన శిష్యులతో ప్రభు మాట్లాడుతున్న ఏమిటంటే మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కలుగుగాక? ఏ కలుగుగాక? రావడం మిమ్మల్ని ఆశీర్వదించుగాక అన్నాడా? మీకు స్వస్థత కలుగుగాక అన్నాడా? ఏం కలగాలంట? సమాధానం కలిగితే ఆటోమేటిక్ అన్ని వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు సమాధానం కలుగుగాక. భయపడుతున్న వారితో, కలవరపడుతున్న వారితో, యూదులు భయపడి తలుపులు వేసుకుని మోసుకొని గదిలో ఉన్న తక్కిన శిష్యులతో ప్రభువు మాట్లాడుతున్న మాట మీకు సమాధానం కలుగుగాక. ఏం కలగాలంట? సమాధానం కలగాలి. నేటి దినాల్లో ఈ సమాధానం అనేక జీవితంలో కోల్పోతున్నారు. సమాధానం సమాధానం సమాధానమా ఏ పేరమ్మా? నీ పేరంటే సమాధానం మాట. ఏ పేరంట? సమాధానం ఎప్పుడు పోతుంది? దేశం నుంచి గొడవలు పెట్ట సమాధానం ఎక్కడ ఉంది? సమాధానం కలగాలి. ఆ తక్కిన శిష్యులతో తోమ సహవాసం చేసినట్లయితే తోమ కూడా ఏం కలిగేది? సమాధానం కోరుకునేవాడు, సమాధానం తెలియకపోయేవాడు. ఎప్పుడైతే తోమ వీరితో లేకపోయాడో కలిగిన నష్టం ఏమిటి అంటే సమాధానం కోల్పోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సమాధానం కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు తోమ. అందుకని వారితో లేకపోవుట తోమకు కలిగిన నష్టం ఏమిటంటే సమాధానుడు కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. అందుకని మన జీవితంలో సమాధానం ఎంతో అవసరం. చెప్పండి, ఏం అవసరం అంట? సమాధానం పొందుకోవాలి. మనం సమాధానం ఎంతో అవసరంగా ఉన్నది. సమాధానం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు సమాధానకర్త. మన ప్రభు ఎవరంట? ఏమి కర్త? ఆస్తి కర్తే కాదు. ఎప్పుడు ఆస్తి కర్తగా ఎదురు చూస్తారు కాదు. దేని కర్త? మన ప్రభు సమాధానములకు కర్త. కాబట్టి అందువరకు సమాధానం మీకు కలుగుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుని జీవితంలో ఈ సమాధానం కోల్పోతున్నాడంట. మానవుడు సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటాడంట. అందుకొరకే ప్రభు వారితో చెప్తున్న మాట ఏమిటంటే మీకు సమాధానం కావాలి. ఏం కావాలి? మీకు సమాధానం కలుగుగాక అన్నాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుందంట? సమాధానం కలుగు. ఇప్పుడు తోమ వారితో లేకపోవుట తోమలో కలిగిన నష్టం ఏమిటంటే సమాధానాన్ని కోల్పోయాడు. ఇది మొదటి మాట మనకు ఆ వచనంలో మనకు చూసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం కోల్పోయాడు తోమ. నిజమే, మనం దేవుని సంఘములో, దేవునితో సహవాసంలో, మందిరాలలో దేవునితో, సంఘముతో, సేవకులతో మనకు సహవాసాన్ని కలిగి ఉంటే మనకి ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చెప్పండి, కలుగుతుంది సమాధానం. కలుగుతుంది సమాధానం కలుగుతుంది. ఈ సమాధానము కలగాలంటే సహవాసం ఉండాలి. చెప్పండి, సహవాసం ఉండాలి. ఇప్పుడు సహవాసాలు తక్కువైపోయాయి. సహవాసాలు ఏమైపోయాయి? తక్కువైపోయాయి. సహవాసాలు లేవు. ఇప్పుడు చాలా తక్కువైపోయాయి సహవాసం. ఎందుకు ఇవ్వమంటారా? టీవీలు వచ్చాక సహవాసాలు తక్కువైపోయాయి. టీవీలు వచ్చాక సహవాసం తక్కువైపోయాయి. సెల్లులు వచ్చాక సహవాసాలు తక్కువైపోయాయి. వాటికి ఎక్కువ సమయాన్ని చేస్తున్నారు. సేవకులతో సహవాసాన్ని కలిగి ఉందాం, సంఘముతో సహవాసాన్ని కలిగి ఉందాం, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉందాం. తక్కువైపోయింది దినాల్లో. వారితో లేకపోవడం గల కారణం ఏంటంటే తోమలో సహవాసాన్ని కోల్పోయాడు. సహవాసాన్ని కోల్పోవడం బట్టి తోమలో ఏమి కలిగిందయ్యా జరిగింది ఏంటంటే సమాధానంలో చూడలేకపోయాడు.
సమాధానమును కోల్పోయాడు. భయపడుతున్నారు ప్రజలందరూ, శిష్యులు భయపడుతున్నారు, యూదులు భయపడుతున్నారు. వారి మధ్యలో గురించి మీకు సమాధానం కలుగునుగా కానీ ప్రభువు వారికి సమాధానమును ఇచ్చాడు. తోమాకైతే ఆ ధన్యత లేదు. ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు తోమా. ఆ ధన్యతను దూరం చేస్తున్నాడు తోమా. ఆ ధన్యతను దూరం చేస్తున్న వ్యక్తి కూడా కారణం ఏంటంటే సహవాసంలో ఉండలేకపోయాడు తోమా. సహవాసంలో ఉండలేకపోయాడు తోమా. అందుకొరికి సహవాసం కలిగి మనం జీవిస్తే ప్రభువు మనకి ఇచ్చేది ఏదైనా ఉందంటే సమాధానం. చెప్పండి, సమాధానం. అందుకొరికి ప్రభు ఇచ్చే సమాధానం మన జీవితంలో, మన హృదయంలో అది కలిగి ఉండాలంటే ఆయనతో, ప్రభువుతో, సంఘముతో, సేవకులతో మనము సహవాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలిగి ఉండాలి, సహవాసములు కలిగి ఉండాలి. సహవాసం కలిగిన వ్యక్తులలో ఉండాలి. అందుకొరకే ప్రభు సన్నిధిలో సహవాసం కలిగి ఉండలేకపోయాడు తోమా. సమాధానమును కోల్పోయాడు. రెండవ విషయం చూద్దాం. 20వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి, చాలు, శిష్యులు ఏం చేశారంట? సహవాసాన్ని కోల్పోయాడు. కాబట్టి తోమా సమాధానమును కోల్పోయాడు. రెండవది ఏంటిదంటే ప్రభువారు వారి మధ్యలోకి వచ్చినప్పుడు శిష్యులంట ప్రభువును చూశారు. ఎవరు చూశారంట? సహవాసాన్ని కోల్పోతే ప్రభువును చూసే ఆ యొక్క సమయాన్ని నీవు కోల్పోతావు. ఎవరిని చూడాలా? పొద్దులు లేచిన నుంచి మనము వారిని చూడాలా, వీరిని చూడాలా, ఎదవాలండి, వాళ్ళు చూడాలా, వీళ్ళు చూడాలా, ఇదే. కానీ నేను ప్రభువును చూచాను. ఈరోజు నేను ప్రభువు యొక్క సన్నిధిని చూచానా, లేకపోతే ప్రభువును చూచిన వ్యక్తిగా నేను ఉన్నానా? ప్రభు నాకు ఒక దర్శనం కలిగాడా? ప్రభు యొక్క ప్రత్యక్షత నేను చూచానా? సహవాసాన్ని కోల్పోయిన తోమా ఏమి కోల్పోయాడు అంటే వారితో లేకపోతూ ఆయన కోల్పోయింది ఏంటంటే వారితో లేనందున ప్రభువును చూడలేకపోయాడు. రెండవది ఒకటి సమాధానమును పొందలేకపోయాడు, రెండవది ప్రభువును చూడలేకపోయాడు. ప్రభువును చూడాలి. చెప్పండి, ఎవరు చూడాలంట? ప్రభువును. దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా, నా ఇష్టం వచ్చినంతా నేను చూస్తానంటే ఏమైనా కాలిపోయి ఏమైందండి? మిమ్మల్ని చూస్తాను అందరని మొత్తం అందరూ ఏమైపోయారు? బూడిదైపోయింది ప్రపంచ దేశమంతా, ప్రాంతమంతా. లోకంలో ఏదంటే నీకు ఇష్టం వచ్చిన చూడడానికి కాదు ప్రభుని కలిగించింది. ఏది చూడాలో ఏది చూడకూడదు, ఏది ప్రత్యక్ష కావాలో ఏది ప్రత్యక్ష కాకూడదు, దాన్ని గమనించుకోవాలి. అందుకొరకే తోమా వారితో లేకపోవడం బట్టి ప్రభువును చూడలేకపోయాడు. రెండవది ప్రభువును చూడలేకపోయాడు, వారితో సమాధానం కోల్పోయాడు. రెండవది ప్రభువును చూడలేకపోయాడు. బైబిల్ రాయబడింది, వారు ఆయన తట్టు చూడగా ఆయన వారికి ప్రత్యక్షమాయను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని దైవ గ్రంథంలో రాయబడింది. ఎవరు తట్టట? చదవండి ఆ మాట, జ్ఞాపకం చేసి చూడండి. 34వ కీర్తన చూద్దామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 34వ కీర్తన 5వ వచనం. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. ఏం కలిగిందంట? ఎవరితో చూశారు? ప్రభుత్వం. ఇప్పుడు శిష్యులు ఎవరు చూస్తున్నారు? ప్రభువును చూస్తూ ఉంటారు. శిష్యులు ఎవరు చూస్తున్నారంట? కానీ తోమా అయితే ప్రభువును చూడలేకపోయాడు. కారణం ఏంటంటే వారితో సహవాసం కోల్పోయాడు. సహవాసం లేదు కాబట్టి సమాధానం చూడలేకపోయాడు, సమాధానం పొందుకోలేకపోయాడు. రెండవది ప్రభువును చూడలేకపోయాడు. చెప్పండి, ఎవరు చూడలేకపోయాడు? ప్రభువును చూడలేకపోయాడు. ప్రభువును చూడాలంటే, ప్రభు ప్రత్యక్షత కావాలంటే
మనకు ఎవరితో సహవాసం ఉండాలి? దేవునితో సహవాసం ఉండాలి, దైవజనులతో సహవాసం ఉండాలి, సంఘముతో సహవాసము. ఈ సహవాసం ఎప్పుడైతే కోల్పోతామో మనము ప్రభువును చూడలేము. మన కళ్ళతో ఎవరు చూస్తాం? ఇక లోకాన్ని చూస్తాం. చెప్పండి, ఎవరు చూస్తామంట? లోకాన్ని చూస్తాం. లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని చూడడానికి ఇష్టపడతారు, కానీ సహవాసాన్ని కోల్పోతే ప్రభువును చూడలేదు. ఇప్పుడు గదిలో ఉన్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నారు, శిష్యులతో, తక్కిన శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటంటే వారిని చూసి మీకు సమాధానం కలుగుతారన్నాడు. వెంటనే వారు ఎవరు చూశారంట? ప్రభువును చూసి ఆయన చూసి. అందుకని భక్తుడు ఒక పాట రాశారు, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, ఆయనను చూసే తక్కిన శిష్యులకు కలిగింది, కానీ దిగుమానపడుచున్న తోమకు మాత్రం లేదు. యేసును చూసే ధన్యత కోల్పోయాడు. తక్కిన శిష్యులకు ప్రభువును చూసే ధన్యత దొరికింది. కాబట్టి దినమున వారితో లేకపోవుట, తోమ నష్టపడుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటయ్యా నష్టమంటే? సమాధానం లేదు, కొనుక్కోలేకపోయాడు. ప్రభువును చూసి ధన్యత కోల్పోయాడు. కాబట్టి ప్రభువును చూడాలి. చెప్పండి, ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? ప్రభువును చూడాలి. ఆయనను చూసే ధన్యత కావాలి. ప్రభువును చూసేవారిగా ఉండాలి, యేసును చూసేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చూసే కన్నులు ఎవరు చూసే కన్నులంటే? లోకాన్ని చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా అన్నాడా? అప్పుడు ఎవరు పడాడు? నిన్ను చూసే కన్నులు ప్రభువా నాకు ఇమ్మయ్యా. ఆయనను చూసే కన్నులు కావాలి. ఎవరికి కన్నారంట? ఇప్పుడు ఆయన బట్టి శరీరం ఎక్కువ చూసి కళ్ళు పోతున్నారు. చాలా మంది ఏమైపోతుందంట? శరీరం నుంచి ఏమైపోతుందంట? కళ్ళు పోతున్నారు. శరీరం నుంచి ఏమవుతున్నాయి? కళ్ళు పోతున్నాయి. ఆయన చూసే కన్నులు కావాలి. ఎవరు చూసే కన్నులు? ప్రభువును చూసే కన్నులు. ఈ మధ్య నేను ఒక వీడియో చూసాను ఫేస్బుక్, యూట్యూబ్. ఒక మంచి యాత్రలో మనిషి పేరు వ్యక్తి ప్రజలు అందరూ ఆయన చూడడానికి వచ్చారు. ఆయన వ్యక్తి మొత్తానికి లేడీస్ జెంట్స్ మొత్తానికి ఒక బిగ్ వ్యక్తి, గొప్ప వ్యక్తి. వెనక చిన్న పిల్లవాడిని ఎత్తుకొని సంఘంలో పెట్టుకొని నిలబడింది. ప్రజలందరూ ఈ వ్యక్తిని చూస్తుంటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులను చెల్లు తీసుకొని ఏం చేస్తున్నాడు? చెల్లు చూస్తున్నాడు. చిన్న పిల్లడు సంఘంలో ఉన్నాడు. బాబు పాప తర్వాత తల్లి కొద్దిసేపు చేసి గుర్చుకుంటే కేసులు పెడుతున్నాడు. తల్లి కొడుతున్నాడు. అంటే ఈ కళ్ళు ఆడిపోతాయి. ఇప్పుడు బాబుని కళ్ళు చెరువు అయిపోతున్నాయి. ఎక్కడ పోతున్నాయంట? చెరువు అయిపోతున్నాయి. చెరువులు చూస్తున్నారు ఎక్కువ. చెరువులు చూసి చూసి లాస్ట్ ఏమైపోతున్నారంట? గుడ్డలు అయిపోతున్నారంట. చెప్పండి, ఏమవుతున్నారు? గుడ్డలు అయిపోతున్నారు. యేసును చూసే కన్నులు కావాలి. ఎవరు చూసే కన్నులంట? యేసును చూసే కన్నులు కావాలి. ఇప్పుడు శిష్యులు ఎవరిని చూస్తున్నారయ్యా అంటే ప్రభువును చూస్తున్నారు. చెప్పండి, ఎవరు చూస్తున్నారు? ప్రభువును చూడాలి, ప్రభువును చూడాలి. చాలా మంది చూస్తున్నారు, గుర్తుపడలేకపోయారు. మరియ కూడా సమాధి దగ్గర ప్రభువును చూసిన ఆయన ఎవరో గుర్తుపట్టలేకపోయాడని రాయబడి. కాబట్టి చూసే కన్నులు ఆత్మ నేత్రాలతో మనం చూడాలి. మీరు ప్రభువును చూస్తున్నారు శిష్యులు,
తోమ మాత్రము చూసే ధన్యత పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని సంఘమా, సహవాసంలో లేకపోతే సమాధానములు కోల్పోతాం. రెండవది ప్రభువును చూసే ధన్యత కోల్పోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూసే ధన్యత మనకు ఉండాలంటే వారితో తోమ లేకపోయినట్టుగా మనము లేకుండా ఉండకూడదు. సహవాసాన్ని కలిగి ఉండాలి. లేకపోవుట నష్టపోవుట, లేకపోవుట నష్టపోవుట. ఏంటంటే నష్టాలంటే అది వచనాలు మనం చూస్తున్నాం. సమాధానం దొరకకపోయింది తోమ. రెండవది ప్రభువును చూసిన ధన్యత కోల్పోయాడు. మూడవ విషయం అక్కడే చదవండి. ప్రభువును చూసి చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము చదువుదాం రండి. 20వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. 20వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను పక్కకు చాపగా, నిదానంగా చదవాలి. స్పీడ్ రైట్ ఎక్స్ప్రెస్ కాదు కదా. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. వారితో లేకపోయారు, నష్టపోయారు. ఏమిటంటే ఒకటే చెప్పారు. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఒకటే చెప్పారు, సమాధానము కోల్పోయాడు. రెండవది చూసే ధన్యత కోల్పోయాడు. మూడవది ఏమిటంటే సంతోషం లేకుండా జీవించాడు. ఇప్పుడు శిష్యులకు ఏం కలిగిందంట? సంతోషించి సంతోషం. సహవాసం లేకపోతే ఏమవుతుందో చెప్పండి. సంతోషం ఉండదు. ఒంటరిగా ఉండడంట. ఎప్పుడు ఏడుచుకుంటూ కూర్చున్నారంట. పెద్దలు కూడా సామెత చెప్పారు. ఒంటరిగా ఉండడంట, ఎప్పుడు ఏడుచుకుంటూ కూర్చోవాలంట. వాళ్ళకి కష్టాలు గుర్తొస్తాయంట, బాధలు గుర్తొస్తాయంట, శ్రమలు గుర్తొస్తాయంట. అదే నలుగురితో పాటు కలిసి ఉంటే ఏమవుతాడంట? ఆనందిస్తాడంట. చెప్పండి, ఏం చేస్తాడు? ఇప్పుడు ఒంటరి వాళ్ళైపోయాడు తోమ. వీరితో లేకపోయాడు తోమ. నష్టపోయాడు తోమ. ఏమిటంటే సంతోషించలేకపోయాడు. ఈ తక్కిన శిష్యులైతే ఏం చేస్తున్నారండి? సంతోషిస్తున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు. సంతోషం కలిగిన వ్యక్తులయ్యారు. వారి జీవితంలో హ్యాపీ కలిగి ముందుకు వెళ్తున్నారు. సంతోషం కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఏంటి ఆ సంతోషం అంటే? ఇదిగో భయపడుతున్న వాళ్ళ జీవితాలలో ప్రభువు సమాధానాన్ని అనుగ్రహించాడు. రెండోదేమో ప్రభువును చూసే ధన్యత వాళ్ళకు దొరికింది. అందును బట్టి వాళ్ళ జీవితంలో ఏం కలిగింది? సంతోషం. చెప్పండి, కలిగిందంట సంతోషం. సంతోషం. లోకంలో లేదు సంతోషం, ధనములో లేదు సంతోషం, పాపములో లేదు సంతోషం, లోకాశలో లేదు సంతోషం. భక్తుడు అంటాడు ఒక చక్కటి మాట. చదువుదాం రండి. మాటలు జ్ఞాపకం చేస్తారు. చాలా అద్భుతమైన మాటలు రాయబడింది. మనం చూద్దాం. ఎక్కడ ఉన్నది మన జీవితాలలో ఈ సంతోషం? ఏ విధంగా సంతోషం దొరుకుతుంది? 16వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుదాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిని దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిని. కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చాలా మందికి సంతోషం దొరకట్లేదు. మీకు తెలుస్తున్న విషయం. కోట్లు ఖర్చు పెట్టినా సంతోషము దొరకట్లేదు. కానీ నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఆయన సన్నిధిలో. ఎక్కడంట? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చాలా మంది సహవాసాన్ని కోల్పోతున్నారని అర్థం ఏమిటో తెలుసా? సమాధానం కోల్పోతున్నారు, నష్టంలో ఉంటున్నారు, నష్టంలోకి వెళ్తున్నారు. రెండవది ప్రభువును చూసే భాగ్యం ఘనత కోల్పోతున్నారు. మూడవది నిజమైన సంతోషాన్ని, సంపూర్ణ సంతోషాన్ని వారు కోల్పోతున్నారు. అందుకొరకే ఈ సహవాసాన్ని విడిచిపెట్టరు.
తోమ విడిచిపెట్టాడు, వారితో లేకపోయాడు, నష్టపోయాడు. వారితో లేకపోయాడు, నష్టపోయాడు. మన జీవితాల్లో మనం నష్టపోకుండా ఉండాలి. మన జీవితంలో సహవాసాన్ని కలిగి ఉండాలి. వారితో ఉన్నట్లయితే తోమాకు కూడా సమాధానం దొరికేది, ప్రభువు నుంచి ఘనత వాక్యం దొరికేది. తోమా కూడా సంతోషించే వ్యక్తిగా ఉండేవాడు. కానీ తోమా లేకపోయాడు, నష్టపోయాడు. ఏమిటంటే సంతోషించలేకపోయాడు. ఏమయ్యాడట? తగ్గిన శిష్యులందరూ ఏమవుతున్నారు? ఓ ప్రభుని చూచాము, సజీవుని చూచాము మేము. ఇదిగో ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన స్వరమిదబడింది, ఇదిగో ఆయన మా ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు, మేము ప్రభువును చూచామయ్యా అని వాళ్ళందరూ హృదయంలో ఆనందిస్తూ సంతోషిస్తూ వారు ఎంతగానో సంతోషపడిపోయారు. నిజంగా మన జీవితంలో సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. ఏ సంతోషం అంటే అసంపూర్ణ సంతోషం కాదు, సంపూర్ణంగా చెప్పండి, సంపూర్ణ సంతోషం దొరుకుతుంది. ఎక్కడ అంటే ఆయన సన్నిధిలో. అందుకొరకే ఆయన సన్నిధిలో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో భక్తులతో సహవాసం ఉండాలి. ఆయన సన్నిధిలో సంఘముతో సహవాసం ఉండాలి. ఆయన సన్నిధిలో దేవునితో సహవాసం ఉండాలి. ఆయన సన్నిధిలో దైవ సేవకులతో సేవకురాలతో సహవాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనకు సంతోషం దొరుకుతుంది. సంతోషం దొరుకుతుంది. ఈ కోట్లు ఖర్చు పెట్టిన బయట ప్రపంచంలో సంతోషము దొరకట్లేదు. ఆ క్షణానికి సంతోషించేటట్టుగా ఉంటాడు. కానీ మనగా యథా రాజా తదా ప్రభ, సంపూర్ణ సంతోషం ఎక్కడైనా ఉందా అంటే ఆయన సన్నిధిలో మాత్రమే. అందుకొరకే తక్కిన శిష్యులకు ఏమి కలిగినాయంటే సంతోషం కలిగింది, తోమాకు ఏమి కలగలేదంటే సంతోషం కలగలేదు. అందుకొరకే సహవాసాన్ని కోల్పోకూడదు. వారితో లేకపోయిన పరమగెలుతున్నా నష్టపోయాడు తోమా. శిష్యులతో తక్కిన శిష్యులతో లేకపోయాడు, నష్టపోయాడు దిగుమనబడిన తోమా. కాబట్టి మన జీవితంలో సహవాసం ఉండాలి. సహవాసం కలిగి ఉంటే మన జీవితం నష్టపోవు. ఏమి నష్టపోయాడు? మూడవది తోమా అంటే సంతోషాన్ని కోల్పోయాడు. చెప్పండి, కోల్పోయాడు. సంతోషాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు తోమా. అందులో బట్టి మన జీవితంలో సహవాసాన్ని కోల్పోకూడదు. ఎన్ని చెప్పారు? మొత్తం ఎన్ని చెప్పారు? ఒకటి చెప్పాలి. ఒకటి సమాధానం, రెండవది ప్రభువును చూచుట, మూడవది సంతోషం. కాబట్టి 4 విషయాలు చూద్దాం రండి. అక్కడ 21 వచ్చారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో, ఎవరితో? తక్కిన శిష్యులతో. కానీ తోమా మాత్రం ఆ యొక్క అధికారాన్ని, తోమా ఆ యొక్క తలాంతును కోల్పోయాడు. తలాంతు ఆలోచించలేదు. ఏంటంటే తలాంతు, దేవుడు తలాంతు. ఇదిగో అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా? పంపుచున్నాను. నేను మిమ్మల్ని పంపుచున్నాను. కానీ తోమా ఆ విషయాన్ని పొందుకోలేకపోయాడు. తోమా ఆ తలాంతును పొందుకోలేకపోయాడు. తక్కిన శిష్యులకు మాత్రము తండ్రి నన్ను ఎలా పంపాడో నేను మిమ్మల్ని అలాగే పంపుతున్నాను. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, తండ్రి నన్ను ఎలా పంపాడో నేను కూడా అలాగనే పంపుచున్నాను అని వారు చెప్పాడు. నేను మిమ్మల్ని పంపుచున్నాను. దేవుడిచ్చే తలాంతును మీరు ఉపయోగించుకోరండి. దేవుడిచ్చిన తలాంతును మీరు దుర్వినియోగం చేయకూడదు. ఇదివరకు చెప్పారు కదా, ఘనమైన పాత్రలుగా మనము, ఘనహీన పాత్రలుగా మనం ఉండకూడదు. దేవుడు నిన్ను పంపుతున్నప్పుడు ఎందుకు పంపాడో, ఎందుకు పంపాడో, ఏమిటి నీవు ప్రవహించిన తలాంతి ఏమిటి? పాడగలిగిన వారు పాడాలి, ఆరాధించగలిగిన వారు ఆరాధించాలి, వాక్యం బోధించగలిగిన వారు బోధించాలి, పాడగలిగిన వారు పాడాలి, పరిచరించగలిగిన వారు పరిచరించాలి. ఏ తలాంతి అయితే ప్రవహించాడో ఆ తలాంతి ప్రభు కొరకు వెళ్ళండి శిష్యులారా. తండ్రి నన్ను పంపాడు,
తండ్రి నాకు ఇచ్చిన తలాంతును నేను ఉపయోగించాను. ఉపయోగించే వారుగా మీరు ఉండండి కానీ వినియోగించే వారుగా మీరు ఉండకూడదు. మీరు వెళ్ళండి అని తండ్రి పంపిన ప్రకారంగా నేను నిన్ను పంపుతూ ఉన్నానని ప్రభువారు చెప్పుకున్న శిష్యులకు మనం చూస్తున్నాం. కానీ తోమ ఆ తలాంతు ఏం చేశాడు? తలాంతు పోయింది. సహవాసంలో ఉంటే తలాంతులు ఏమవుతాయి? వాడబడతాయి. తలాంతులు ఏమవుతాయి? వాడబడతాయి. అందుకొరకే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభువుతో సహవాసం ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి, సేవకులతో సహవాసం కలిగి ఉన్నప్పుడంట ఆ తలాంతులను ఏం చేస్తారు? మనము వాడుకుంటాం. ప్రభు మనము వాడుకుంటాడు ఆయన. కాబట్టి ఆయన పంపుతో ఉన్నాడు. ఆయన పంపుతో ఉన్నాడంటే మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రభు మిమ్మల్ని ఏ తలాంతు నిలిపారో, ప్రభు ఏ తలాంతు మీకు ఇచ్చారో ఆ తలాంతులు మీరు ఏం చేయాలా? ఉపయోగించండి. కొందరికి 1 తలాంతు, కొందరికి 5 తలాంతులు, కొందరికి 10 తలాంతులు ఇస్తే ఎక్కడేసిన బొమ్మలు అక్కడే ఉండాలని 1 తలాంతు ఇచ్చినోడు ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. తక్కిన వాడు ఏం చేశాడు? 2 ఇస్తే ఇంకా 2 చేశాడు, 5 ఇస్తే 10 ఇస్తే. కానీ ఏం చేశాడు? అలా నమ్మకమైన మంచి దాసులారా అని చెప్పాడు. 1 తలాంతు వాడు ఎక్కడేసిన బొమ్మలు అక్కడే పెట్టాడు. ఏమన్నాడు? చెడ్డ దాసుడా. తలాంతులు మనం ఏం చేయాలంట? వాడుకోవాలి. అందుకొరకే ప్రభువు నాకు ఇచ్చిన తలాంతు, వాక్యం చెప్పగలిగిన తలాంతు నాకున్నదనుకో, ఎక్కడైనా వాక్యం చెప్పడానికి అవకాశం వస్తే ఏం చేయాలా? దాన్ని మనం ఏం చేయాలంట? ఉపయోగించాలి. అందుకొరకే నేను ఎదురు చూస్తుంటాను, ఎవరు పిలుస్తారా అని. ప్రభువునికి ఇచ్చిన తలాంతులను మనం దాచిపెట్టుకోకూడదు. చాలా మంది దాచిపెట్టే వారు ఎక్కువైపోయారు. ప్రార్థన చేయాలన్నా సిగ్గే, మనలో పాటలు పాడాలన్నా సిగ్గే, బైబిల్ చదవాలన్నా సిగ్గే. తలాంతులు ఏం చేయాలంట? వాడుకోవాలి. తలాంతులు ఏం చేయాలా? వాడుకోవాలి. వాడుకో యేసయ్యా. ఏం చేయాలంట? వాడుకో యేసయ్యా. పాపమంతా బ్రహ్మాండంగా వాడతాం, కానీ ప్రభు కొరకు మాత్రం వాడబడేది ఎక్కడ? లోకంలో వాడబడుతున్నాం, అధికారుల కొరకు వాడబడుతున్నాం, ఇంట్లో కొరకు వాడబడుతున్నాం, బయట కొరకు వాడబడుతున్నాం, ప్రజల కొరకు వాడబడుతున్నాం, గ్రామం కొరకు వాడబడుతున్నాం. కానీ దేవుని కొరకు మనం ఎక్కడ వాడబడుతున్నాం? తండ్రిలో పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను, వెళ్ళండి. తోమాకు ఆ ధన్యత లేకపోయింది. తోమా ఆ తలాంతుని చేశాడు, పోతున్నాడు. కాబట్టి మన జీవితంలో సహవాసంలో ఉంటే ఆ తలాంతును ఉపయోగించుకుంటాం. ఇప్పుడు తక్కిన శిష్యులకు ప్రభు ఉపయోగించుకోమని చెప్పాడు, మీరు వెళ్ళలని పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 4వదిగా ప్రభు ఇచ్చిన తలాంతును మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఆయన వారికి తలాంతు ఇచ్చాడు, మీరు వెళ్ళండి అని వాళ్ళు ఏం చేశాడు? పంపాడు. 1 తలాంతు ప్రభువు వారికి ఇచ్చారని దైవ లేఖనాన్ని బట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 5వదిగా చూస్తే ఎక్కడ చదవండి, 20వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. 5వది పరిశుద్ధాత్మ పొందాలని, అభిషేకముతో నింపబడండి అని చెప్పారు. అంటే అభిషేకాన్ని వారు పొందుకున్నారు. ఇదిగో మీరు బయటికి వెళ్ళండి, మీ తలాంతును మీరు ఉపయోగించాలంటే మీరేం చేయాలా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. అందువల్లే దైవ లేఖనములను చూస్తే సమయ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము మనము చదువుదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుదాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడానికి పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములంతటను భూది అంతముల వరకును నాకు సాక్షులై ఉందురని
ఏమొందాలి? దైవ లేఖనానుసారంగా వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి మారుమనసు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై మారుమనసు పొందాలి. మారుమనసు పొందిన వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంట? పరిశుద్ధాత్మను పొందాలి. ఇది సంఘం యొక్క క్రమం. పరిశుద్ధాత్మను పొందాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ఇదిగో బైబిల్ శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. ఏమయ్యా, మాకు బైబిల్ చదువుకోవచ్చు కదా, మాకు ప్రార్థన చేయవచ్చు కదా, నీతో పాటు ఇన్ని సంవత్సరాలు తిరిగారు కదా, ఇక ఆసక్తి ఎందుకయ్యా మాకు అన్నారా? ప్రభు వారిని ఖచ్చితంగా చెప్పాడు, ఖండితంగా చెప్పాడు. వారు మీరు బైబిల్ శక్తి పొందేంత వరకు మీరు ఎక్కడ ఉండాలా? యెరూషలేములోనే ఉండండి. బైబిల్ శక్తి పొందుకున్న తర్వాత మీరేం చేయాలా? వెళ్ళి యూదయ, సమరయ, ఇంకేమన్నాడు? యెరూషలేములో, యూదయ, సమరయ దేశమంతటా మీరు సాక్షిగా ఉండాలి. భూమి అంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలంటే మీరు ఏమన్నారా? శక్తిని పొందాలి. పరిశుద్ధాత్మను శిష్యులారా సమాధానం పొందుకునే సంబరపడవద్దు. నన్ను మీరు చూచారు కదా అని మీరు తెగ మీరు గర్వించవద్దు. నా జీవితంలో సంతోషించబడుతున్నాము కదా అని మీరు సంబరపడవద్దు. ఇదిగో మాకు తలాంతులు ఉన్నాయి కదా అని మీరు బయలుదేరవద్దు. ఏం పొందాలా? పరిశుద్ధాత్మను పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పొందాలా? పరిశుద్ధాత్మను నింపబడాలి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మీరు బైబిల్ శక్తి పొందేంత వరకు మీరు వెళ్ళవద్దు అంటే 120 మంది పెంతెకోస్తనబడుచున్న మేడగదిలో అందరి ఏక మనసుతో, ఏకాత్మతో ప్రభువుతో ప్రార్థన చేయగా వారందరి మీదకి ఏం కలిగింది? వారు శక్తిని పొందుకున్నారు. ఏ శక్తిని? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ శక్తిని పొందుకొని వారందరికీ భాషలు మాట్లాడుతుంటే గిట్టని వారు, పడని వారు, చనిపోయిన వారు, వాక్యానుసారమైన బోధలో నిలబడిన వారు, వాక్యం అంటే తెలియని వారు, వాక్యం అంటే గమనించని వారు, వీరు మత్తులై ఉన్నారేమో, వీరు మత్తులుగా ఉన్నారేమో, మత్తులై ఉండి వీరికి ఇష్టం వచ్చినట్లుగా వీరు మాట్లాడుతున్నారంటే అప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నాడు? యోవేలు గ్రంథములో ప్రవక్తలు ప్రవచించిన వాక్యం మీకు గుర్తు లేదా? అంత్య దినములలో అందరూ ఆత్మను పొందుతారని రాయబడిన మాట మీకు గుర్తు లేదా అన్నాడు. అందుకొరకే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుడి. ఏమన్నాడు? సహవాసంలో ఉంచి ఏమొందుతావు? పరిశుద్ధాత్మను పొందుకుంటాం. శక్తిమంతులు అవుతారు. శక్తిహీనులు కాదు, శక్తిమంతులు అవుతారు. శక్తిని పొందుకున్న వారిగా ఉంటారు. దేవుని అభిషేకంలో నింపబడిన వారిగా ఉంటారు. అభిషేకం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. సహవాసాన్ని కోల్పోవటం వలన తోమాకు ఆ ధన్యతను ఆ సమయంలో కోల్పోయాడు. కాబట్టి అందుకొని తక్కిన శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకునే అభిషేకమును వారు అనుభవించగలిగిన వ్యక్తులుగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చదవగలుగుతున్నాం. కాబట్టి దేవుని సంఘమా అయినవని పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను అభిషేకించబడ్డారు వారు. ఏమయ్యారండి? అభిషేకం. అభిషేకమా ఆత్మాభిషేకం అభిషేకం. మీరు పరిశుద్ధాత్మను పొందండి. పరిశుద్ధాత్మను ప్రతి వ్యక్తి కడవరి దినాలు పొందాలి. ప్రతి వ్యక్తి కదిలించబడాలి.
ప్రతి వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకు వారితో లేకపోయిన నష్టపోయిన ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అనే అనుభవమును తోమా సమయంలో పొందుకోలేకపోయాడు. అది 5వ విషయం. 6వ విషయాన్ని కూడా గమనిద్దాం. 23వ వచనం, మీరు ఎవరి పాపమును క్షమింతురో వారికి క్షమింపబడును. ఎవరి పాపమును మీరు నిలిచియుండు. ఎవరి పాపమును మీరు నిలిచియుండురో అవి నిలిచియుండని వారితో శిష్యులకు చెప్పాడు. ప్రభువు ఏం చెప్పాడు? అయ్యా శిష్యులారా, మీరు ఎవరి పాపములు క్షమింతురో అది వారికి ఏమవుతాయి? క్షమించబడతాయి. ఎవరి పాపములు నిలిచియుండని ఏమవుతాయి? నిలిచియుండని. అంటే పవర్ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడట? అధికారం ఇచ్చాడు. శిష్యులకు ఏమి ఇచ్చాడట? కానీ తోమా మాత్రం అధికారాన్ని కోల్పోయాడు. లేకపోయాడు నష్టపోయాడు. లేకపోయాడు నష్టపోయాడు. తోమా లేకపోయాడు, నష్టపోయాడు. ఏమిటంటే 6వది అధికారం. చెప్పండి, అధికారం. పవర్ కోల్పోయాడు, అధికారం లేదు. శిష్యులకు తగ్గిన శిష్యులకు ప్రవచించేది ఏమిటంటే మీరు ఎవరి పాపాలు క్షమిస్తారు ఏమవుతాయి? క్షమించబడతాయి. ఎవరి పాపము నిలిచి ఉండునో అంటే అవి ఏమవుతాయంట? నిలిచి ఉంటాయి. ఒక అధికారం ఇచ్చేసాడు వారికి. ఒక అధికారం ఇచ్చేసి చదవండి. శిష్యులకు అధికారం ఇచ్చాడు. చూద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. ఏం కావాలంట? అధికారం కావాలి. లోకంలో అధికారం కొరకు పాకులాడుతున్నారు. అవునండి. పదవుల కొరకు పరిగెడుతున్నారు. పదవుల కొరకు పరిగెడుతున్నారు. అధికారం కొరకు పరిగెడుతున్నారు. బీకాల కొరకు పరిగెడుతున్నారు. దేవుడిచ్చే అధికారం కొరకు మానవుడు పరిగెత్తడం లేదు. శిష్యులారా, ఎవరి పాపాలు క్షమించబడి మీరు పలికితే వారి పాపాలు ఏమవుతాయి? క్షమించబడుతాయి. మీరు నిలిచుట అంటే జీవ మరణములు మీ నాలుక వశంలో ఉన్నవి. మీరేది పలుకుతే అబ్రహాముకు కూడా ప్రభువు అదే చెప్పాడు. అబ్రహాముకు అధికారం ఇచ్చాడు. లేదా చూద్దాం రండి, జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి అబ్రహాముకు అధికారం ఇచ్చాడు. ఏంటో చూద్దాం. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము 12వ అధ్యాయం మనం చదువుదాం. 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదములను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాము కనుక యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళి లోతు అతనితో కూడా, అయ్యా నిన్ను ఆశీర్వదించు అని ఏం చేస్తాను? నిన్ను శపిస్తే నేను కూడా శపిస్తాను. నువ్వేది పలుకుతానే అవుతుంది అంతే. ఇప్పుడు శిష్యులతో నీవు ఎవరిని క్షమిస్తావో వారి పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి అంతే. లేదా వారి పాపం నిలిచి ఉండడాకంటే నిలిచి ఉంటాయి. సర్వ అధికారము ప్రభు తన శిష్యులకు ఏం చేశాడంట? ఇచ్చాడు. అందుకొరకే 12 మంది శిష్యులకు ప్రభు వారు స్వస్థపరచుటకును, దయ్యములను వెళ్ళగొట్టుటకును, అనేకులకు మేలుకరముగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా ప్రభు వారు తన శిష్యులకు సమస్తమైన అధికారం ఇచ్చాడు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టాలన్నా, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచాలన్నా ఆయన వారికి ఏం ఇచ్చాడంట? అధికారం. చాలా మంది అధికారం లేదని అయిపోయిందంటే ఎక్కడ పోయిన అధికారం ఉంది? అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు శిష్యులకు ఏమి ఇచ్చాడంటే 6వది అధికారం ఇచ్చాడు. అధికారమును ఇచ్చాడు. వారితో లేకపోయిన నష్టపోయాడు. అధికారం నష్టపోయాడు. దినమనబడినా నీకు అధికారం కావాలంటే ఎక్కడ ఉండాలా? సహవాసములో ఉండాలి. వారితో ఉండాలి. వారితో లేకపోయాడు, సహవాసములో నష్టపోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. అది 6వ విషయంగా తెలియజేస్తున్నాం. ఇక 7వ విషయము ఒక మార్పు దగ్గరే చదువుదాం రండి. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం రండి.
25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూసి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను. సహవాసం లేడు కాబట్టి మొదటి నమ్మకాన్ని తీశాడు, కోల్పోయాడు. సహవాసం ఉంటే నమ్మకం ఉండేది, సహవాసం లేదు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నమ్మలే. చాలా మంది తింటారు, చూస్తే నమ్ముతా. ఇప్పుడు మనతో ఏమంటున్నాడు? నేను ఆయన వేలులో వేలు పెడితే నమ్ముతా, ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితే, ఆయన గాయంలో నా వేలు పెట్టాలా, చేతిలో నా వేలు పెట్టాలా, ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితే నమ్మనే నమ్మను. ఏ కోల్పోయాడయ్యా అంటే నమ్మకాన్ని కోల్పోయాడు. మనముడు సహవాసముకు దూరం అయితే, సహవాసానికి దూరం ఉంటే అపవాది గాడు ఏ విత్తుతాడు? అపనమ్మకమును విత్తుతాడు. ఏ విత్తుతాడంట? అపనమ్మకాన్ని విత్తుతాడు. అందుకొరకే సహవాసం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నమ్మకం కోల్పోయాడు, లేకపోయాడు, నష్టపోయిన ఏమి అంటే నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తిగా జీవించాడు. సమయంలో నమ్మకాన్ని కోల్పోయాడు. ఈ నమ్మకం అనేది కోల్పోయాడు. అప్పుడు తక్కిన శిష్యులు అందరూ చెప్పారు, మాకు సమాధానం దొరికిందయ్యా, మేము ప్రభువును చూచామయ్యా, ఇదిగో సంతోషించామయ్యా, ఇదిగో మాకు ఆయన తలాంతులను మాకు అప్పగించారయ్యా, ఇదిగో మాకు అధికారులను పొందుకున్నామయ్యా, మేము నమ్మామయ్యా దేవుణ్ణి అంటే. ఇప్పుడు అవునా నేను చూస్తే నమ్ముతా. సరే, ఇప్పుడు నేను కూడా మీతో పాటు కూడా వస్తాను, నన్ను కూడా చేర్చుకోండి మీ సంఖ్యలో, మీ గుంపులో నన్ను కూడా చేర్చుకోండి అన్నట్టుగా మరలా తిరిగి 8 దినములైన తర్వాత వారు ఉన్న స్థలంలోనికి మరలా తోమా లోపలికి వచ్చారంట. తోమా వారితో కూడా ఉండేనని రాయబడింది. వారితో పాటు లేకపోయాడు, నష్టపోయాడు. అయితే నష్టపోకుండా తక్కిన శిష్యులు వారు దేవుని మాట చేత వారు బలపరచబడినారు, సమాధానాన్ని పొందుకున్నారు, ప్రభువును చూచారు, సంతోషించారు, కళాత్మలు పొందుకున్నారు, అధికారాన్ని పొందుకున్నారు. వారు నమ్మారు ప్రభువును. కానీ తోమని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే మీరు ఇవన్నీ చెప్తుంటే అవునా అని 8 దినములైన తర్వాత ఎక్కడికి వచ్చాడు? మరలా వారు ఉన్న స్థలంలోనికి లోపలికి వచ్చాడు. వారు ఉన్న స్థలంలోకి తోమాలో లోపలికి వచ్చాడు. వారితో కూడా ఉండేను. అప్పుడు తోమ కనబడితేనే నమ్ముతా, చూస్తేనే నమ్ముతా, వేలు పెడితేనే నమ్ముతా అని తోమ నష్టపోయిన వారిని మరలా తిరిగి పొందుకోవడానికి వారితో కూడా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి వీటి ధ్యానాంశం వారితో లేకపోయాను, నష్టపోయాను. ఎవరయ్యా అంటే దిదుమా అనబడిన తోమ. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో ఒకడు తోమ. ఇతడు లేకపోయాడు, వారితో నష్టపోయాడు. నీవు కూడా సహవాసం కలిగి ఉండాలి, సహవాసంతో ఉండాలి, సంఘములో ఉండాలి. మనము సహవాసం కలిగి జీవించినప్పుడు మనం నష్టపోము. సహవాసానికి ఎప్పుడైతే దూరం అవుతామో సమాధానం కోల్పోతాం. ప్రభువును చూసే ధన్యత మనకు కలగదు, సంతోషించేటువంటి జీవితం మనకు ఉండదు, తలాకులను పొందుకునేటువంటి అర్హత మనకు ఉండదు, అధికారం పొందుకునేటువంటి గొప్ప ఆ యొక్క అథారిటీ మనకు ఉండదు, అధికారం ఉండదు. ఇక నమ్మేటటువంటి మనస్సు మనకు ఉండదు. అలా ఉండాలంటే వారితో పాటు కూడా ఉంటేనే దొరుకుతారు తోమా అన్నట్టుగా ప్రభు ఈరోజు తిరుమల తోమాల మన ముందు పెట్టి మనందరితో ప్రభు మాట్లాడినారు. ఒకవేళ దేవుడిని మనం దిదుమ అనబడిన తోమ వలె బయటి ప్రపంచంలో ఉన్నామా, బయట ఉన్నామా, ఆత్మీయతకు దూరంగా ఉన్నామా, సహవాసానికి దూరంగా ఉన్నామా, సహవాసంలో జీవించకుండా ఉంటున్నామా, ఒకసారి దేవుడిని మనం అందరం గమనించుకొని పరిశీలించుకొని వారితో కూడా ఉన్నట్టుగా మనము కూడా తోమ
ఉండలేకపోయాడు. వారితో కూడా మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వద్దాం, పశ్చాత్తాపంతో అవుదాం. ప్రభు సహవాసాన్ని ఎక్కడ కోల్పోయామో గమనించుకొని సహవాసాన్ని కలిగి ఉండి ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెనలు పొందుకొని ప్రభు కొరకు జీవించుదాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి ప్రభు సహాయం దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన